హాయ్ అండి, నేను మీ పావని. ఈరోజు రెసిపీ వచ్చి రాగి దోశ అండి. చూడండి, నేను ఇట్లా రాగులు, రైసు, మెంతులు, ఉద్దిపప్పు అన్నీ తీసుకున్నానండి. అన్నీ మనం నానబెట్టుకొని వాష్ చేసుకొని పిండి కొట్టి పెట్టుకోవాలండి. నైట్ అంతా నానబెట్టుకోవాలి. అప్పుడే మనకు స్మూత్గా వచ్చాదండి దోశ. ఎంతో స్మూత్గా వచ్చాది, గట్టిగా రాకుండా. నైట్ తప్పనిసరి నానబెట్టుకోవాలండి. మార్నింగ్ లేసి ఈ మాదిరి మనం దోశ పోసుకోవాలండి. చూడండి ఎంత బాగా వచ్చిందో పిండి, బురుగు బురుగ్గా వచ్చింది. ఇట్లా రావాలండి మనం దోశ పిండి, ఈ విధంగా రావాలి. ఇప్పుడు మనం దోశ పోసుకున్నాం కదా, ఆయిల్ పోసుకోవాలండి. చూడండి ఇట్లా ఈ విధంగా ఆయిల్ పోసుకోవాలి మనము. నేను ఆనియను, క్యారెటు, కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టుకున్నా అండి. ఈ విధంగా మనం దోశ మీద పోసుకోవాలి. కలర్ఫుల్గా ఉంటుంది, ఎంతో టేస్టీగా ఉంటుంది, ఎంతో క్రిస్పీగా కూడా ఉంటుందండి. మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేయండి ఈ విధంగా. చూడండి ఎంత బాగా కాలిందో. ఈ విధంగా వేసుకోవాలండి అన్నీ. చూడండి 2 నిమిషాలు మనం వాటిని కాల్చుకోవాలండి. అప్పుడే క్రిస్పీగా వచ్చేది దోశ. ఎంతో టేస్టీగా కూడా ఉంటుందండి. చూడండి ఎంత బాగా కాలిందో. నిదానంగా కాల్చుకోవాలండి మనము. ఇప్పుడు కాలింది కదా, చూడండి ఎంత బాగా బ్రౌన్ కలర్లో కాలిందో. ఈ విధంగా కాల్చుకోవాలండి. మనం 1 స్పూన్ ఆయిల్ పోసుకున్నాము పైన. ఎంతో టేస్టీగా కూడా ఉంటుందండి. మనం ప్లేట్లోకి తీసుకున్నాము. మనం రెండోసారి కూడా అట్లే దోశ పోసుకున్నామండి. ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకున్నామండి. క్యారెటు, ఆనియను, పచ్చిమిర్చి అట్లా అన్నీ వేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. పిల్లలు ఇష్టంగా తింటారండి. లంచ్ బాక్సులకి కూడా బాగుంటుంది. తప్పనిసరి ఈ విధంగా మీరు ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీని కాంబినేషను పల్లీ చట్నీ అండి. పల్లీ చట్నీతో అయితే బాగా సూపర్గా ఉంటుంది. నేను పల్లీ చట్నీతో సర్వ్ చేసుకున్నానండి. ఎంతో టేస్టీగా, రుచిగా కూడా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదండి. కడుపు తేలిగ్గా కూడా ఉంటుంది. ఎంతో బాగుంటుంది. తప్పనిసరి పల్లీ చట్నీతో ట్రై చేయండి. చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా వచ్చిందో. అట్లే మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి, తప్పనిసరి మర్చిపోకండి. ఓకే అండి, థ్యాంక్ యూ.